మన లైఫ్లో మనకు ఎప్పుడు ఒక క్వశ్చన్ రైజ్ అవుతూ ఉంటుందండి. ఎందుకు కొంతమంది మాత్రమే ధనవంతులు అవుతున్నారు, వేరే వాళ్ళు ఎందుకు కావడం లేదు? ఈ ప్రశ్నకు నెపోలియన్ హిల్ తన 20 సంవత్సరాలు కష్టపడి థింక్ అండ్ గ్రో రిచ్ అనే పుస్తకాన్ని రాశారు. ఈ బుక్ మనీ ఎలా సంపాదించాలి అనే ట్రిక్స్ గురించి చెప్పదు, మనం ఎలా ఆలోచిస్తే డబ్బులు వస్తాయో దాని గురించి చెప్తుంది. ఫస్ట్, డిజైర్. ఒక మనిషికి మన గోల్ పైన ఖచ్చితంగా ఒక బర్నింగ్ డిజైర్ ఉండాలి. మనలో చాలామంది నాకు డబ్బు కావాలి అని అనుకుంటారు, కానీ మనము ఎంత కావాలి, ఎప్పటి కావాలి, సో దానికోసం మనం ఏం చేయగలం అనే ప్రశ్నలు ఎప్పుడూ మనం వేసుకోము. మన లైఫ్లో ఎప్పుడైనా స్పష్టత ఉండాలి, మన లైఫ్లో ఎప్పుడైనా మనకు క్లారిటీ ఉండాలి. క్లారిటీ లేకపోతే మన గోల్ని మనం రీచ్ అవ్వలేం. నేను ఫర్ సపోజ్ 5 ఇయర్స్లో 1 కోటి సంపాదించాలి అనుకుంటున్నాను. సో నాకు ఏం స్కిల్స్ వచ్చు, ఏం రాదు, సో ఏం డెవలప్ చేసుకోవాలి? నేను ఇంత సంపాదించగలిగితే నా స్కిల్స్ నేను ఇంప్రూవ్ చేసుకుంటూ నేను సంపాదించగలను. సో అలాంటప్పుడే అతని మైండ్ సెట్, తన డిజైర్ అన్నీ చేంజ్ అవుతుంది. ఇలా రోజు పొద్దున సాయంత్రము మనము మన గోల్ ఏం రాసుకున్నామో అది చదవాలి. అలా చదివితే మనకు మనమే మన ప్రభావితం అవుతూ ఉంటాం. మనం ఇక్కడ ఫెయిత్ గురించి మాట్లాడుకోవాలి. ఫెయిత్ అంటే నమ్మకం. నమ్మకం లేకుండా ఎలాంటి గోల్ని మనం రీచ్ అవ్వలేం. మనం మన మీద నమ్మకం పెట్టుకోవాలి. మనల్ని మనమే నమ్మకపోతే ఇంకా ఎవరు నమ్మరు. మనం నా వల్ల కాదు అని అనుకుంటే నీ వల్ల ఏది కాదు. నేను ఇది చేయగలను అని అనుకుంటే ఇది నువ్వు ఖచ్చితంగా చేయగలవు. మన ఆలోచనల్ని మనమే మార్చుకోవాలి. మన ఆలోచనల్ని మనమే నమ్మినప్పుడు మన మైండ్ యాక్షన్లోకి తీసుకొస్తుంది. ఫెయిత్ అనేది ఒక్కసారిగా పుట్టేది కాదు, అది మనం రోజు రిపీటెడ్గా మనసులో అనుకుంటూ ఉండాలి. అందుకే నెపోలియన్ హిల్ ఆటో సజెషన్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చిండు. మీరు పదే పదే మీ గోల్ని చదువుతూ ఉంటే మన సబ్కాన్షియస్ మైండ్లో అది రిజిస్టర్ అవుతుంది. అది నిజం చేయడానికి మనకు తోడ్పడుతుంది. మనకు తెలియకుండానే మన యాక్షన్స్ తీసుకోవడానికి మన బాడీ సహకరిస్తుంది. స్పెషలైజ్డ్ నాలెడ్జ్. సాధారణంగా జ్ఞానం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ మనకంటూ ఒక స్పెషల్ స్కిల్ ఉండాలి. ఆ స్కిల్ నుంచే మనకు మనీ వస్తుంది. మనకు స్కిల్ లేకపోయినా మనం స్కిల్ నేర్చుకోవాలి. నేర్చుకొని ఎక్స్పర్ట్ అవ్వాలి. ఎక్స్పర్ట్ అయిన వాడే డబ్బు సంపాదిస్తాడు. ఎందుకంటే మార్కెట్లు అలాంటి వాళ్ళకే విలువ ఇస్తుంది, అలాంటి వాళ్ళకే డబ్బు వస్తుంది. ఇమాజినేషన్. ప్రతి వ్యాపారం, ప్రతి స్టార్టప్ ఒక ఆలోచనతో మొదలవుతుంది. మనం ప్రాబ్లమ్స్ని గమనిస్తే వాటికి పరిష్కారం ఖచ్చితంగా లభిస్తుంది. ఆ సొల్యూషన్ నుండే మనకు డబ్బు పుట్టుతుంది. కానీ ఇమాజినేషన్ మాత్రమే సరిపోదు. మన ఆలోచనల్ని మనము ఒక ఆర్గనైజ్డ్ ప్లానింగ్గా చేసుకోవాలి. చాలామంది పెద్ద పెద్ద కలలు కంటారు ఏ ప్లానింగ్ లేకుండా. ఫర్ సపోజ్ ఒక వ్యక్తి బరువు తగ్గాలి అని అనుకుంటే ఖచ్చితంగా డైట్ ఫాలో అవ్వాలి. డైట్ లేకుండా సాధ్యం కాదు. అలాగే ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా దానికంటూ ఓ ప్లానింగ్ ఉండాలి. ఒకవేళ ప్లాన్ ఫెయిల్ అయితే మనం గోల్ని మార్చకూడదు. ప్లాన్ని మళ్ళీ రీడిజైన్ చేసుకోవాలి, లేదా ప్లాన్ని మార్చాలి. డిసిషన్. సక్సెస్ఫుల్ పీపుల్ వాళ్ళు తొందరగా డిసిషన్ తీసుకుంటారు. ఫెయిల్యూర్ పీపుల్ డిసిషన్స్ చాలా లేట్గా తీసుకుంటారు. మనకు ఆపర్చునిటీస్, అవకాశం
వచ్చినప్పుడే రైట్ డిసిషన్ తీసుకోవాలి. అలా తీసుకుంటేనే మనం ధైర్యంగా ఏదైనా ఎదుర్కోగలము. పర్సిస్టెన్స్. చాలామంది విజయానికి చాలా దగ్గరగా వచ్చి ఆగిపోతుంటారు. ఫర్ సపోజ్ బంగారం కోసం తవ్వుతున్న వ్యక్తి 3 అడుగుల దూరంలో తవ్వకుండా ఆపేస్తాడు. మనం కూడా చాలాసార్లు అలా చేస్తాము, కానీ మన గోల్ కోసం మనం ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉండాలి. వన్ డే మన గోల్ని మనం రీచ్ అవుతాం. మాస్టర్ మైండ్ ప్రిన్సిపల్. అదే మన చుట్టూ ఉన్న వాళ్ళు, మన ఫ్రెండ్స్ కావచ్చు, మన రిలేటివ్స్ కావచ్చు, మనకంటూ ఒక మెంటర్ కావచ్చు. మన గోల్ని మనం తొందరగా రీచ్ అవుతాం. సబ్కాన్షియస్ మైండ్. మనము మన మనసులో ఏదైతే ఆలోచిస్తామో అదే మనం పని చేస్తాం. మనం భయం నాటితే భయం ఉంటుంది, ధైర్యం నాటితే ధైర్యంగా ఎదుర్కొంటాం. సిక్స్త్ సెన్స్. అనుభవం, విశ్వాసం, ఆత్మార్ణం కలిసినప్పుడే ఒక ప్రత్యేకమైన స్పష్టత వస్తుంది. మనం మన ఆలోచనలు శుభ్రంగా ఉంచుకోవాలి. ఒక దశలో సరైన నిర్ణయాన్ని సహజంగా వస్తుంది. ఈ పుస్తకం మనకు ఒకటే చెబుతుంది: మనీ బయట నుండి రాదు, అది మన ఆలోచన నుండి పుడుతుంది. మనం ఎలా ఆలోచిస్తే, మనం ఎలా నిర్ణయాలు తీసుకుంటే, మనం ఎలా పట్టుదలగా ఉంటే అదే మన భవిష్యత్తును నిర్మిస్తుంది. సో మీరు కూడా ఈరోజు ఒక నిర్ణయం తీసుకోండి. మనకు ఈ రొటీన్ లైఫ్ వద్దు. మీరు ఒక ఖచ్చితంగా ఓ లక్ష్యం పెట్టుకోండి, ఓ నమ్మకాన్ని పెట్టుకోండి, ఖచ్చితమైన ఒక ప్లానింగ్ చేసుకోండి, ఖచ్చితమైన టార్గెటెడ్ టైం పెట్టుకోండి. మీ జీవితాన్ని మీరే మార్చుకోండి. థింక్ డిఫరెంట్ అండ్ థింక్ అండ్ గ్రో రిచ్.